హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక కాన్సెప్ట్ అయితే నేను మీ ముందుకైతే వచ్చాను. రీసెంట్గా ఎల్ఎల్ఎం రాసిన వాళ్ళు ఏపీలో ఏ కాలేజీలు ఉన్నాయో తెలుసుకుందాం. సీట్లు అయితే ఏ కాలేజీలో ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో, అది గవర్నమెంట్ కాలేజీలో కానీ అదేవిధంగా ప్రైవేట్ కాలేజీలో కానీ ఎన్ని సీట్లు ఉన్నాయి, వాటి యొక్క ఫీజు వివరాలు ఏంటో, ఈ కాలేజీలో స్పెషలైజేషన్ కోర్సులు ఏ కోర్సులు అయితే ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎల్ఎల్ఎం చేయాలనుకునే వారికి ఈ సంవత్సరం అనగా 2025 సంవత్సరంలో అయితే చాలా లిమిటెడ్ సీట్స్ అయితే ఉన్నాయండి. కేవలం 501 సీట్ మాత్రం అయితే అవైలబుల్గా ఉంది. ముందుగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గురించి తెలుసుకుందామండి. ఈ యూనివర్సిటీ అయితే గుంటూరులో అయితే ఉంది. ఇది 4 స్పెషలైజేషన్ కోర్సెస్ అయితే మనకు అందించడం జరుగుతుంది. మొదటిది కాన్స్టిట్యూషనల్ లా అండ్ లీగల్ అడ్మినిస్ట్రేటివ్ లా, కార్పొరేట్ అండ్ సెక్యూరిటీ లా, లేబర్ లా అండ్ ఇండస్ట్రియల్ లా. 4 వచ్చేసరికి లా ఆఫ్ క్రైమ్స్. సో ప్రతి దాంట్లో అయితే 11 సీట్స్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయండి. కాలేజ్ ఫీ వచ్చేసరికి 18,320 రూపాయలు. అదేవిధంగా సెల్ఫ్ సపోర్ట్ కింద కూడా అయితే సేమ్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయండి. మొత్తం ఈ కాలేజీ నుంచి మనకి 84 సీట్స్ అయితే అందుబాటులో అయితే ఉంటాయండి. ఇదైతే మీరు గమనించుకోండి. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసరికి ఆంధ్ర యూనివర్సిటీ అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా. ఇక్కడైతే 3 స్పెషలైజేషన్ కోర్సెస్ అయితే అందుబాటులో అయితే ఉన్నాయండి. మొదటిది బిజినెస్ లా, రెండవది కాన్స్టిట్యూషనల్ లా, మూడవది ఇంటర్నేషనల్ లా అండ్ ఆర్గనైజేషన్. సో ప్రతి స్పెషలైజేషన్ కోర్సులు అయితే 6 సీట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయండి. కాలేజ్ ఫీ వచ్చేసరికి ఇయర్లీ 25,000. మొత్తంగా అయితే 18 సీట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఒకసారి దీనికి కూడా అయితే మీరు గమనించండి. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి ఎస్కేయూ క్యాంపస్ అండి. ఇదైతే అనంతపురంలో అయితే ఉండడం జరుగుతుంది. ఇదైతే 2 కోర్సెస్ అయితే అందించడం జరుగుతుంది. ఒకటి క్రిమినల్ లా, రెండోది కాన్స్టిట్యూషనల్ లా. అదేవిధంగా ఈ కాలేజీ సెల్ఫ్ ఫైనాన్స్లో కూడా అయితే కొన్ని సీట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయండి. సేమ్ క్రిమినల్ అండ్ కాన్స్టిట్యూషనల్ లా. మొత్తం 34 సీట్లు అయితే ఈ కాలేజీ నుంచి అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఆ తర్వాత కాలేజ్ వచ్చేసరికి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అండి. ఇవైతే సెల్ఫ్ ఫైనాన్స్లో అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ కాలేజీ అయితే మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. ఇదైతే కో ఎడ్యుకేషన్ అయితే కాదు, అది గమనించుకోండి. ఈ కాలేజీ 2 కోర్సెస్ అయితే స్పెషలైజేషన్ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మొదటిది బిజినెస్ లా, రెండోది కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ ఆర్డర్. మొత్తం 18 సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయండి. కాలేజీ ఫీ వచ్చేసరికి 14,975 రూపాయలు. నెక్స్ట్ గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసరికి ఎస్వి యూనివర్సిటీ అండి. ఇది తిరుపతిలో అయితే ఉండడం జరుగుతుంది. ఈ యూనివర్సిటీలో అయితే మనకి ఒకే ఒక స్పెషలైజేషన్ కోర్స్ అయితే అందుబాటులో అయితే ఉందండి. అది కాన్స్టిట్యూషనల్ లా అండ్ లీగల్ ఆర్డర్. టోటల్ 13 సీట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. కాలేజీ ఫీ వచ్చేసరికి 10,490 రూపాయలు. గవర్నమెంట్ కాలేజెస్ అయితే అయిపోయినాయండి. దీని తర్వాత ప్రైవేట్ కాలేజెస్, వాటి గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది ఏసీ కాలేజ్ ఆఫ్ లా. ఇదైతే దీని లొకేషన్ అయితే గుంటూరులో అయితే ఉందండి. ఇది స్పెషలైజేషన్ కోర్స్ వచ్చేసరికి కాన్స్టిట్యూషనల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మొత్తం 18 సీట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయండి. కోర్స్ ఫీ వచ్చేసరికి 20,000 పర్ ఇయర్. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి డాక్టర్ అంబేద్కర్ గ్లోబల్ లా ఇన్స్టిట్యూట్. ఇదైతే తిరుపతిలో అయితే ఉందండి. ఇక్కడ 2 కోర్సెస్ అయితే అందించడం జరుగుతుంది. మొదటిది కాన్స్టిట్యూషనల్ లా అండ్ లీగల్ ఆర్డర్, రెండవది క్రిమినల్ లా. మొత్తం అయితే 18 అయితే 36 సీట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఈ కాలేజీలో. కాలేజ్ ఫీ వచ్చేసరికి ఇయర్లీ 22,000 అండి. నెక్స్ట్ ప్రైవేట్ లా కాలేజ్ వచ్చేసరికి ఆల్ సెయింట్స్ లా కాలేజ్. దీని లొకేషన్ అయితే విశాఖపట్నంలో అయితే ఉండడం జరుగుతుంది. ఈ కాలేజీలో 2 స్పెషలైజేషన్ కోర్సెస్ అయితే ఉన్నాయండి. మొదటిది కమర్షియల్ లా అండ్ బిజినెస్ లా, రెండోది కాన్స్టిట్యూషనల్ లా అండ్ లీగల్ ఆర్డర్. మొత్తం వచ్చి 18 36 సీట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయండి. కాలేజ్ ఫీ వచ్చేసరికి 20,000 పర్ ఇయర్. నెక్స్ట్ ప్రైవేట్ లా కాలేజ్ వచ్చేసరికి డిఎన్ఆర్ కాలేజ్ అండి, భీమవరం. ఈ కాలేజీలో అయితే రెండు స్పెషలైజేషన్ కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మొదటిది కార్పొరేట్ లా, రెండోది కాన్స్టిట్యూషనల్ లా అండ్ లీగల్ ఆర్డర్. 18 36 సీట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయండి. కాలేజ్ ఫీ వచ్చేసరికి 20,000 పర్ ఇయర్. నెక్స్ట్ ప్రైవేట్ లా కాలేజ్ వచ్చేసరికి ఇందిర ప్రియదర్శిని లా కాలేజ్. ఇది లొకేషన్ అయితే ఒంగోలు అయితే ఉండడం జరుగుతుంది. ఈ కాలేజ్ అయితే 2 స్పెషలైజేషన్ కోర్సెస్ అందిస్తుంది. మొదటిది కాన్స్టిట్యూషనల్ లా అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా, రెండవది కార్పొరేట్ అండ్ సెక్యూరిటీ లా. సో ఈచ్ స్పెషలైజేషన్ కోర్స్ అనేది 18 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. టోటల్ 36 అండ్ కాలేజ్ ఫీ వచ్చేసరికి 20,000 పర్ ఇయర్. నెక్స్ట్ ప్రైవేట్ లా కాలేజ్ వచ్చేసరికి జేసీ కాలేజ్ అండి. ఇదైతే దీని లొకేషన్ అయితే గుంటూరులో ఉండడం జరుగుతుంది. ఈ కాలేజీ 2 కోర్సెస్ అయితే అందించడం జరుగుతుంది. మొదటిది కాన్స్టిట్యూషనల్ లా అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా, రెండవది కార్పొరేట్ అండ్ సెక్యూరిటీ లా.
ఈచ్ స్పెషలైజేషన్ కోర్సులు అయితే 18 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. టోటల్గా 36 సీట్స్ అండ్ కాలేజ్ ఫీ వచ్చేసరికి 20,000 పర్ ఇయర్. నెక్స్ట్ లా కాలేజ్ వచ్చేసరికి ఎన్బిఎం లా కాలేజ్ అండి. దీని లొకేషన్ అయితే విశాఖపట్నంలో ఉండడం జరుగుతుంది. ఇది 2 స్పెషలైజేషన్ కోర్సెస్ అయితే అందుబాటులో అయితే ఉంచిందండి. మొదటిది క్రిమినల్ లా, రెండోది ఇంటర్నేషనల్ లా అండ్ ఆర్గనైజేషన్. ఈచ్ స్పెషలైజేషన్ కోర్సులు అయితే 18 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. కాలేజ్ ఫీ వచ్చేసరికి 20,000 పర్ ఇయర్. నెక్స్ట్ లా కాలేజ్ వచ్చేసరికి శ్రీ ఈశ్వర్ రెడ్డి లా కాలేజ్. దీని లొకేషన్ అయితే తిరుపతిలో అయితే ఉండడం జరుగుతుంది. ఇది ఒకటే స్పెషలైజేషన్ కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ ఆర్డర్ 18 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. కాలేజ్ ఫీ వచ్చేసరికి సంవత్సరానికి 22,000 మాత్రమే. నెక్స్ట్ ప్రైవేట్ లా కాలేజ్ వచ్చేసరికి ఎస్ఆర్కేఎం లా కాలేజ్. ఇది లొకేషన్ అయితే చిత్తూరులో అయితే ఉండడం జరుగుతుంది. 2 స్పెషలైజేషన్ కోర్సెస్ అందిస్తుంది. మొదటిది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, రెండవది లేబర్ లా. ఈచ్ స్పెషలైజేషన్ కోర్సులు అయితే 18 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. టోటల్ 36 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇయర్లీ ఫీ వచ్చేసరికి 20,000. నెక్స్ట్ లా కాలేజ్ వచ్చేసరికి సిద్ధార్థ లా కాలేజ్. ఇదైతే లొకేషన్ అయితే విజయవాడలో ఉండడం జరుగుతుంది. ఈ కాలేజీ 2 స్పెషలైజేషన్ కోర్సెస్ అందిస్తుంది. మొదటిది కాన్స్టిట్యూషనల్ లా అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా, రెండవది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అండ్ సైబర్ లా. ప్రతి స్పెషలైజేషన్ కోర్సులు అయితే 18 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. టోటల్ 36 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. కాలేజ్ ఫీ వచ్చేసరికి 20,000 పర్ ఇయర్. నెక్స్ట్ ప్రైవేట్ లా కాలేజ్ వచ్చేసరికి శ్రీ విజయనగర్ లా కాలేజ్ అండి. దీని లొకేషన్ అయితే అనంతపురంలో అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ కాన్స్టిట్యూషనల్ లా అండ్ లీగల్ ఆర్డర్, రెండవది క్రిమినల్ లా, మూడవది కార్పొరేట్ అండ్ సెక్యూరిటీ లా అయితే కోర్సెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఇవి టోటల్లో అయితే 54 సీట్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. కాలేజ్ ఫీ వచ్చేసరికి 22,000 పర్ ఇయర్. తర్వాత లా కాలేజ్ వచ్చేసరికి విశాఖ లా కాలేజ్ అండి. దీని లొకేషన్ అయితే విశాఖపట్నంలో ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఒకే ఒక కోర్స్ అయితే అందుబాటులో ఉంది. కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ ఆర్డర్ 18 సీట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా 20,000 పర్ ఇయర్ ఇక్కడ కాలేజీ ఫీ వచ్చేసరికి. ఈ విధంగా అయితే మనకి కాలేజీ ఫీజులు, ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయో, ఏ కాలేజీలో ఎన్ని స్పెషలైజేషన్ కోర్సెస్ అయితే అందిస్తున్నాయో వాటి గురించి ఇప్పుడు అయితే మనం క్లియర్గా అయితే తెలుసుకున్నాము. ఎవరైతే ఇప్పుడు రీసెంట్గా ఎల్ఎల్ఎం చేయాలనుకున్నారో, రీసెంట్గా వచ్చిన ఏపీ పీజీ లా సెట్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో మీరైతే ముందుగా అయితే ఒక ఐడియాకి అయితే రండి. ఏ కాలేజీలో తీసుకుందాం, ఏ కాలేజీలో ఏ స్పెషలైజేషన్ కోర్సెస్ ఉన్నాయో చూసుకుని మీరు దాని ప్రకారమే వెబ్ ఆప్షన్స్ అయితే ప్రిపేర్ అయితే చేసుకోండి. మీకు ఎల్ఎల్ఎం సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను అయితే సంప్రదించండి. పైన డిస్ప్లే అయితే నా నెంబర్ అయితే స్క్రోల్ చేయడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు. అదేవిధంగా మొదటిసారి ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం. థ్యాంక్ యూ టు ఆల్.